దీనికి మొట్టమొదట చేసిన చట్టం 1963లో వచ్చిన చట్టం. దాన్నే నాలా చట్టం అంటారు. ద ఆంధ్రప్రదేశ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ 1963 ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం ఉమ్మడి రాష్ట్రంలో చేశారు కాబట్టి. ఈ 1963లో వచ్చిన నాలా చట్టంలో ప్రక్రియ ఉంటుంది. ఒక భూమిని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించినట్లయితే అట్లా వినియోగించుకోవడానికి అనుమతి ఎవరు ఇవ్వాలి, దాని పన్ను నిర్ధారణ చేయటం, దాని ట్యాక్స్ విధించటం, దానికి ఒక సర్టిఫికెట్ జారీ చేసే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఈ నాలా చట్టంలో ఉంది. ఈ 1963లో ఏదైతే నాలా చట్టాన్ని రూపొందించారో ఈ చట్టాన్ని తొలగిస్తూ కొత్త చట్టాన్ని 2006 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. దాన్నే ద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ యాక్ట్ 2006 అంటారు. వ్యవసాయ భూములని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకోవడం, వినియోగ మార్పిడి చేసే చట్టాన్ని 2006లో అప్పుడు ప్రభుత్వం చేయటం జరిగింది. ఈ 2006లో రూపొందించిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ చట్టంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని తెలంగాణకి కూడా అన్వయించుకోవడం జరిగింది, తెలంగాణకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది.